justice. We want justice. We want justice. We want justice. క్షమాపణ చెప్పాలి, వెంటనే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా చేయి చేసుకోవడం అతి దారుణంగాని కూడా చెప్పాలి. ఖండించాలి. జర్నలిస్టులపై దాడి. ఖండించాలి. జర్నలిస్టులపై దాడి. ఖండించాలి. మోహన్ బాబు డౌన్ డౌన్. మోహన్ బాబు డౌన్ డౌన్. మోహన్ బాబు డౌన్ డౌన్. We want justice. జర్నలిస్టులపై దాడిని ఖండించాలి. జర్నలిస్టులపై దాడిని ఖండించాలి. జర్నలిస్టులపై దాడిని ఖండించాలి. మోహన్ బాబు డౌన్ డౌన్. మోహన్ బాబు డౌన్ డౌన్. మోహన్ బాబు డౌన్ డౌన్. మోహన్ బాబు డౌన్ డౌన్. రౌడీజం మోహన్ బాబు డౌన్ డౌన్. రౌడీజం మోహన్ బాబు. ఒక గంట క్రితము మంచు మనోజ్ గారు డీజీపీ గారిని కలిసి జల్పల్లి ఆయన నివాసానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం వాళ్ళ లోపల ఏం జరిగిందో ఇష్యూ గత 2 రోజుల నుంచి వాళ్ళకి లొల్లి జరుగుతుంది. మేమందరం యథావిధిగా కవరేజ్ చేస్తున్నాం, పోతున్నాం. ఇవాళ మంచు మనోజ్ గారు వచ్చేసి మీడియా ప్రతినిధులు ఆయన గేట్ తీయకపోతే ఆయన మీడియా సపోర్ట్ తీసుకొని వచ్చి గేట్ తీసుకొని లోపలికి మమ్మల్ని కూడా రమ్మని చెప్పి లోపలికి వెళ్తుంటే అక్కడ మోహన్ బాబు గారు వచ్చేసి కట్టెలు తీసుకొని వచ్చి మీడియా ప్రతినిధుల పైన విచక్షణరహితంగా దాడి చేయడం, లోగోలు తీసుకొని కొట్టడం, మళ్ళీ బౌన్సర్లు వచ్చి దాడి చేయడం, ఇది ఎంతవరకు కరెక్టు? దీన్ని మేము తీవ్రంగా జర్నలిస్టులను ఖండిస్తున్నాం. రేపు ఎట్టి పరిస్థితుల్లో డీజీపీ గారికి మేము కలిసి మోహన్ బాబు పైన కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాచకొండ సిపి సార్ని, సుధీర్ బాబు సార్ని కూడా రేపు కలుస్తున్నాం. 100% రేపు కేసు అయిన పైన నమోదు చేయాలి. మీ ఫ్యామిలీ ఇంటర్నల్ ప్రాబ్లం మాకు ఎందుకంటే మీరు అట్లాంటి వాళ్ళు బయట ఇష్యూ కానప్పుడు మీరు ఇంటర్నల్గా ఏదైనా మాట్లాడుకోవాలా. మా జర్నలిస్టుల పైన ఇలాంటి దాడులు చేయడం ఇది కరెక్ట్గా ఇది రేపు ఉన్నటువంటి రేపు సినిమా ఇండస్ట్రీ కూడా జర్నలిస్టుల పక్షాన నిలవాలి. ఎందుకంటే జర్నలిస్టులు ఉంటేనే మీకు మీ సినిమాలు కానీ మీ విధావి అన్నీ ఎలా ఉంటాయో తెలుసు మాకు. మేము జర్నలిస్టుల పైన ఇలా దాడి చేయడం ఇది ప్రజాస్వామ్యంలో చాలా ఇది చెడ్డది. మోహన్ బాబు గారు చాలా పెద్ద మనిషి, ఆయనకు మేము గౌరవిస్తాం. కానీ ఇలా దాడి చేయడం ఇదైతే పద్ధతి కాదు. ఇమీడియట్లీ తన పైన కేసు నమోదు చేయాలి. ఆయన లేదంటే ఆయన జర్నలిస్టులకు వచ్చి ఎవరెవరిపైన దాడి చేశాడో వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఇంకా ఇదైతే మేము దీన్ని వదులుకునే పరిస్థితులు అయితే లేదు. ఓకే, థ్యాంక్ యూ. మీడియాపై ఈరోజు కవరేజ్కి వచ్చిన మీడియాపై మాత్రం మంచు మోహన్ బాబు లోగోలు తీసి కెమెరాలు నేలమట్టం చేస్తూ మాత్రం దాడి చేయడం అతి దారుణంగా అని చెప్పుకోవచ్చు. ఒక రౌడీలాగా బిహేవ్ చేశాడు ఒక జర్నలిస్టులతో. ఖచ్చితంగా మోహన్ బాబు జర్నలిస్టులందరికీ క్షమాపణ చెప్పలేని పక్షాన ఖచ్చితంగా రేపు రాచకొండ సిపి సుధీర్ బాబుని మరియు డీజీపీని కూడా కలిసి మరింత బలోపేతం చేస్తాం జర్నలిస్టులందరం కలిసి అని కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక అడుగు కిందికి దిగైనా మా జర్నలిస్టులందరికీ క్షమాపణ చెప్పాలి. ఎంతోమంది కెమెరామెన్ జర్నలిస్టులు కావచ్చు, రిపోర్టర్లు అందరికీ గాయాలయ్యాయి. ఒక అయ్యప్ప మాల మీద ఉండి కూడా అయ్యప్ప జర్నలిస్ట్ని మాత్రం అతి దారుణంగా కొట్టిండని కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా మోహన్ బాబు దిగి క్షమాపణ చెప్పాలని కూడా కోరుకుంటాను. ఈరోజు దాడి ఏదైతే జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే పోటీతత్వంలో ఏదో వార్తలు సేకరించాలని విధి నిర్వహణలో ఉన్న ఒక జర్నలిస్ట్కి పై మోహన్ బాబు ఏం జరిగింది అని విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పుకోకుండా అతనిపై దాడి చేయడం, ఆయన పూర్తి అయ్యప్పమాలలో ఉండి తాను డ్యూటీ చేస్తుండగా ఆయన ఏం జరిగిందనే వివరణ చెప్పలేక అతనిపై దాడి చేశారు. ఈ దాడిని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముందు డీజీపీ సిపి గారి దగ్గరికి వెళ్ళి మేము కలిసి ఫిర్యాదు చేస్తాం. ఏదైతే 2-3 రోజుల నుంచి కూడా ఇక్కడ మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యుల పైన జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని చిత్రీకరించే సమయంలో TV9 జర్నలిస్టు ఏదైతే రంజిత్ అయ్యప్ప మాల్లో ఉన్న విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టు పైన మోహన్ బాబు ఇలా లోగో తీసుకొని మరీ నెత్తి పైన ఇలా బాధడం చాలా బాధాకరమైన విషయం. జర్నలిస్ట్ లోకం కూడా ప్రతి ఒక్క జర్నలిస్ట్ లోకం కూడా ఇది ముక్త కంఠంతో ఖండించాల్సిన విషయం. ఈరోజు ఒకటి జర్నలిస్టుల పైన ఇటువంటి దాడులు మరియు పునరావృతం కాకుండా మోహన్ బాబు బేషరతుగా కూడా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు. ఎందుకంటే ఒక జర్నలిస్టుల పైన కాదు, కెమెరామెన్స్ పైన కావచ్చు, ఎక్కడున్నా కూడా ఒక వార్త సేకరించడంలో జర్నలిస్టులు కీలకంగా వ్యవహరిస్తారు. ఎక్కడ కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్రజలకు తెలియాలి. కాబట్టి జర్నలిస్టుల యొక్క బాధ్యత అది. ఒక జర్నలిస్ట్ యొక్క బాధ్యతని నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఇలాంటి దాడులు మోహన్ బాబు గారు చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. TVWJ కూడా చాలా క్లియర్గా చెప్తుంది. TVWJ కూడా
ఇంతకుముందు మారుతి సాగర్ అన్న కూడా మాట్లాడారు. టీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ లోకం కూడా రేపు అందరు కూడా సంఘీభావం తెలుపుతారు, ఎక్కడ కూడా ధర్నా నిర్వహిస్తారు. ఇక్కడ నుంచి డీజీపీ గారు కానీ సిపి గారికి కూడా ఫిర్యాదు చేస్తాం. జర్నలిస్టులకు రంజిత్ గారికి ఎంబడే క్షమాపణలు చెప్పాలని కోరుతున్నాం. ఇది మా జర్నలిస్టుల డిమాండ్. మోహన్ బాబు మోహన్ బాబు మోహన్ బాబు మోహన్ బాబు మీడియాపై దాడిని మీడియాపై దాడిని క్షమాపణ చెప్పాలి 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 మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి 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 క్షమాపణ చెప్పాలి జర్నలిస్టులపై దాడిని జర్నలిస్టులపై దాడిని మోహన్ బాబు జర్నలిస్టులపై దాడిని మోహన్ బాబు మోహన్ బాబు మోహన్ బాబు మోహన్ బాబు జర్నలిస్టులపై దాడిని మోహన్ బాబు మోహన్ బాబు మోహన్ బాబు జస్టిస్ అయ్యప్ప స్వామిపై దాడిని అయ్యప్ప స్వామిపై జరిగిన దాడిని We want justice.